యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8-9 వచనాలు. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి, పునరుద్ధాన దినాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ కనపరుస్తూ ఉన్నాం. ఉదయకాల సమయంలో ప్రభువా, మీరేమై ఉంటున్నారో దాన్ని బట్టి మీకు వందనాలు. మీ గొప్పతనాన్ని బట్టి, ఔన్నత్యాన్ని బట్టి, మీ ప్రేమను బట్టి, వాత్సల్యతను బట్టి, విశ్వాస్యతను బట్టి, ప్రభువా నాయన న్యాయమైన మీ యొక్క పరిపాలన బట్టి, తీర్పులను బట్టి ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ కనపరుస్తూ ఉన్నాం. మా జీవితాల్లో మీరు చేస్తున్న ప్రతి మేలును బట్టి ప్రభువా నాయన మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి ఈ ఉదయకాల సమయంలో ప్రభువా మాలో ప్రతి ఒక్కరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. వాక్యం విన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ప్రతి ఆటంకాన్ని, అంధకార శక్తిని లయపరచమని ప్రభువా, గడిచిన కాలంలో అనేకసార్లు మేము బలహీన పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు ఆత్మీయంగా ప్రభువా మమ్మల్ని దర్శించారు, మమ్మల్ని ఆదరించారు, పోషించారు వాక్యం ద్వారా. అందుని బట్టి ప్రభువా మీకు వందనాలు తెలియజేస్తూ ఈ సమయంలో ప్రభువా నాయన వాక్యం అర్థం చేసుకోవడానికి, లోబడ్డానికి, విని గ్రహించే ప్రభువా నాయన లోబడే మనసు మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రాధేయపడతా ఉన్నాం. ప్రభువా ఈ సమయంలో ప్రతి అంధకార శక్తిని, ఆటంకాన్ని లయపరచమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభువారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని తలంపులు మన తలంపులు చాలా వేరుగా ఉంటాయని వాక్యంలో మనం ఇప్పుడు చదువుకున్నాం. అంటే యెషయా గ్రంథంలో మనకు బాగా పరిచయమైన వాక్యం. సో దేవుని తలంపులు వేరు, మన తలంపులు వేరు. క్రైస్తవ జీవితం ఏంటంటే దేవుని ఆలోచనలకి మన ఆలోచనలు సరిపోయే విధంగా ప్రయాణం చేయడం. అంటే మన ఆలోచనలు సరిగ్గా ఉండవు, దేవుని ఆలోచనలు వేరుగా ఉంటాయి. కానీ ఆ యొక్క బైబిల్ గ్రంథంలో దేవుని మాటలు, దేవుని ఉద్దేశాలు, దేవుని తలంపులు క్షుణ్ణంగా ఉన్నాయి అందులో. సో బైబిల్ మనం చదువుతూ ఉన్నప్పుడు దేవుని ఆలోచనలు, దేవుని తలంపులు, దేవుని మైండ్ ఎలా ఉందన్నది మనకు అర్థమవుతుంది. చాలామందికి బైబిల్ చదవక దానివల్ల దేవుని ఆలోచనల గురించిన అవగాహన ఉండదు. కానీ మనం ఉదయకాల సమయంలో నేర్చుకోవాల్సింది ఏంటంటే బైబిల్ గ్రంథాన్ని మనం ఎక్కువగా చదివితే, బాగా అర్థం చేసుకొని పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తున్నప్పుడు, మనతో మాట్లాడుతున్నప్పుడు మనం అర్థం చేసుకొని లోబడుతూ ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుకుంటూ, అర్థం చేసుకుంటూ, లోబడుతూ క్రైస్తవ ప్రయాణం కొనసాగుతున్నప్పుడు దేవుని యొక్క మనస్సును మనం అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. క్రైస్తవులంగా, దేవుని నమ్ముకున్న వాళ్ళంగా, బిలీవర్స్గా, విశ్వాసులుగా మనం నిజంగా క్రైస్తవ జీవితం జీవించే వాళ్ళగా మనం ఉండాలంటే దేవుని ఆలోచనల, తలంపులు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. చూడండి, మత్తయి సువార్తలో యొక్క 5వ అధ్యాయం 4వ వచనంలో చూస్తున్నప్పుడు దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అనుంది. అంటే దేవుని వాక్యం అంటే మనం ఈ లోకంలో ఉంటున్నప్పుడు దేవుని పరంగా, లేకపోతే నీతి న్యాయాల కోసం మనం దేవుని చిత్తానుసారమైన జీవితం జీవించేటప్పుడు మనకి దుఃఖం, ఈ లోకం నుంచి, లేకపోతే శరీరం వలన, పాపం వలన మనకు దుఃఖం కలిగినప్పుడు, మనం ఈ లోకం నుంచి సపరేట్గా మనం బ్రతికే ఒక బ్రతుకు వలన మనకు దుఃఖం కలిగినప్పుడు దేవుడు మనల్ని ఓదారుస్తాడన్నది మనం అర్థం చేసుకోవాలి. అదే మత్తయి సువార్తలో మనం చూస్తే 21వ అధ్యాయంలో చివరిలో 31వ వచనంలో 2వ భాగం మనం చూస్తే యేసు సుంకరులను, వేశ్యలను
మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుతారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, బాగా బైబిల్ అర్థం చేసుకున్న వాళ్ళు, లేకపోతే బోధించేవాళ్ళు, లేకపోతే వాళ్ళు అటువంటి వాళ్ళు ఎక్స్పర్ట్స్, అటువంటి వాళ్ళు వెళ్తారేమో దేవుని సన్నిధికి అనిపించవచ్చు. కానీ ఇక్కడ చూస్తే యేసుప్రభు వారు ఏం చెప్తున్నారంటే, చూడండి, ఈ సుంకర్లు అంటే ట్యాక్స్ కలెక్టర్స్, ప్రాస్టిట్యూట్స్ దేవుని రాజ్యంలో ప్రవేశించుతారని మీరు అంటే వాళ్ళు దుఃఖపడి, ఇంతకు మనం వచనం చదువుకున్నాం, పాపాన్ని వాళ్ళు పాపాత్ములని అర్థం చేసుకొని ప్రాపర్గా మనం పాపాత్ములమే, మనం దేవుని యొక్క నీతి న్యాయాల ముందు దేవుడి యొక్క పరిశుద్ధతలో మనం నిలవబడలేమని అర్థం చేసుకొని తగ్గించుకొని దేవుని సన్నిధిలో దుఃఖపడి పాపాలను ఒప్పుకొని వాళ్ళు సరిచేసుకుంటే దేవుడు వాళ్ళని దేవుని సన్నిధికి, దేవుని రాజ్యానికి వాళ్ళని తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. చాలాసార్లు మనం ఈ యొక్క బైబిల్ జ్ఞానం వలన లేకపోతే వాటి వలన గర్వం వచ్చి మనం దుఃఖపడకంటే మన పాపాలను ఒప్పుకోకపోయే అవకాశం ఉంది. ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. అంటే బైబిల్ జ్ఞానము లేకపోతే ఇంకోటో మనం చూస్తే ఆ యొక్క శాస్త్రులు, పరిచయులు మరి యేసుప్రభు వారి కాలంలో మనం చూస్తున్నప్పుడు వాళ్ళు చాలా నియమనిష్టలతో బతికే ఒక నీతి నిజాయితీ కలిగిన వారిలాగా మనకు కనిపించవచ్చు. కానీ వాళ్ళల్లో పశ్చాత్తాపం లేదు, పాపాత్మలు అన్న గ్రహింపు లేదు. దానివల్ల వాళ్ళు దేవుడికి దూరం అయిపోతున్నారు, దేవుని రాజ్యాన్ని కోల్పోతూ ఉన్నారు. సో అటువంటి వారి యేసుప్రభు వారిని మరణశిక్షకు అప్పగించాలని ప్రయత్నించారు. అంటే వాళ్ళల్లో ఉన్న తెలివితేటలు లేకపోతే వాటి వలన వాళ్ళకు ఉన్న దానివల్ల వచ్చినటువంటి గర్వం వలన దేవుడు వాళ్ళకి అర్థం కావట్లేదు, దేవుడి మనసును అర్థం చేసుకోలేకపోతున్నారు, దేవుని రాజ్యానికి వాళ్ళు వెళ్ళే పరిస్థితుల్లో వాళ్ళ పరిస్థితి లేదు. సో ఇక ఉదయకాల సమయంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని మనసు ఎలా ఉందో చూడండి. బైబిల్ గ్రంథంలో ఎంత చక్కగా ఉందో. ఇంకా మనం చూస్తే మత్తయి సువార్తలోనే ఆ యొక్క 6వ అధ్యాయంలో మనం చూస్తే 33వ వచనం మనకు తెలిసిన వాక్యం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడవు. ఈ లోకంలో చాలామంది ఏం చేస్తారు, డబ్బులు సంపాదించడం కోసం వెంపర్లాడుతూ ఉంటారు. ఎక్కువ మనం పని చేసినా ఏం చేసినా సరే ఎక్కువ డబ్బులు సంపాదించుకోవాలా, మంచి ఇల్లులు, కార్లు కొనుక్కోవాలా, లేకపోతే ఇంకోటి కొనుక్కోవాలా అన్న దాని మీద ధ్యాస ఉంటుంది. కానీ దేవుడు మనల్ని లోకంలో ఎందుకు ఉంచాడు, ఎటువంటి జీవితం బ్రతకాలా, ఏ విధంగా జీవించాలన్న ఆలోచన ఉండదు. కానీ బైబిల్ క్లియర్గా ఏం చెప్తుందంటే, మన ఆలోచనలు, తలంపులన్నీ దేవుని రాజ్యం వైపు ఉండాలి. అంటే మొదటిగా దేవుని రాజ్యాన్ని, నీతిని వెతకాలి. దానికోసం వెతికినప్పుడు ఆటోమేటిక్గా మన అవసరతలన్నీ తీర్చబడతాయి. ఇది నిజమైన క్రైస్తవ జీవితం జీవించాల్సిన విధానం. మనం దేవుని రాజ్యాన్ని, నీతిని వెతుకుతుంటే ఆటోమేటిక్గా దేవుడు మన అవసరతలన్నీ దేవుడు తీరుస్తాడు. ఇది మనం యొక్క ఉదయకాల సమయంలో అర్థం చేసుకొని మన జీవితాలని, మన ఆలోచనలను మార్చుకొని దేవుని రాజ్యం గురించిన ఆలోచనలతో మనం నింపబడాలి. ఇది మనం అర్థం చేసుకొని మన జీవితాలను మార్చుకోవడానికి ఇష్టపడాలి. చూడండి, కొలసీలకు రాసిన పత్రికలో మనం చూస్తే కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. కొలషియన్స్ 3:2 పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకడే. పైనున్న వాటి మీద అంటే దేవుని రాజ్యం గురించి, దేవుడి గురించి వాటి మీద మనసు ఉండాలి. ఒక భక్తుడు ఏమని చెప్పారంటే, ఒక రబ్బర్ ఉందనుకోండి, అది ఎక్కడి నుంచి ఎక్కడికి సాగదీసినా సరే మళ్ళీ అది ఎక్కడి నుంచి మనం తీసుకొచ్చాం అక్కడికి వెళ్ళిపోతుంది. సో మనం హెవెన్లీ మైండెడ్ అయితే దేవుని యొక్క పరలోక సంబంధమైనటువంటి వాటి మీద మనస్సు ఉంటే
ఈ లోక సంబంధమైన వాటి మీద మనం జస్ట్ పని చూసుకొని మళ్ళీ వెళ్ళిపోతాం. అదే పరలోక సంబంధమైన వాటి మీదే మన మనసు ఉంటుంది. కానీ చాలాసార్లు మనం ఏం చేస్తామంటే మన మైండ్ అంతా ఎర్త్లీ మైండెడ్ అంటే ఈ లోక సంబంధమైన వాటి మీద, ఇల్లులు లేకపోతే వాటిలు అవి ఇవి ధనం, ఎడ్యుకేషన్, రకరకాల వాటి మీదే ఉంటుంది. ఎప్పుడో ఆదివారము ఎప్పుడో ఒకసారి బైబిల్ స్టడీకో దేవుని సన్నిధికి వెళ్ళి మళ్ళీ వచ్చేస్తాం. అంటే పరలోకానికి జస్ట్ వెళ్ళి మళ్ళీ కిందకి వచ్చేస్తూ ఉంటాం. సో అలా కాదు మనం ఉండాల్సింది. మనం పరలోకంలో నుండి, మనస్సు పరలోకంలో ఉండి ఇక్కడ జస్ట్ మనం అవసరతల కోసం వాటి కోసం పని చేసేటప్పుడు ఇక్కడికి వచ్చి మళ్ళీ మన మనస్సు అంతా పరలోకం వైపు వెళ్ళిపోతూ ఉండాలి. ఇది నిజమైన క్రైస్తవ జీవితం జీవించాల్సిన విధానం. మనం చూస్తే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం. 12వ అధ్యాయం 7వ వచనం. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తం నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడింది. అంటే చూడండి, పౌలు భక్తుడు ఆ యొక్క ఐ ప్రాబ్లంతో చాలా సఫర్ అవుతూ ఉన్నట్లు మనకు గలతీయులకు రాసిన పత్రికలో చదివితే తెలుస్తుంది. సో అది దేవుడు అలాగే ఉంచాడు ఆ సమస్యని. ఎందుకంటే ఆ యొక్క పౌలు భక్తుడికి కలిగిన ప్రత్యక్షత అంటే దేవుని రాజ్యం గురించి కానీ క్రైస్తవ్యం గురించి కానీ దేవుడు ఎంతో గొప్ప ప్రత్యక్షత ఇచ్చాడు. అంటే దేవుని రాజ్యం గురించి లేకపోతే పరలోకం గురించి, ఈ దేవుని క్రైస్తవ జీవం గురించి, వీటన్నిటి గురించి ఆయనకి చాలా జ్ఞానం ఇచ్చాడు దేవుడు. దానివలన అతిశయపడిపోతాడేమోనని సైతాను ఆ యొక్క ముళ్ళు పెట్టినా సరే దేవుడు దాన్ని తీసివేయకుండా ఆ ముళ్ళు అలాగే ఉంచాడు. అంటే సైతాన్ ఈ లోకంలో ఉంటున్నప్పుడు మనకి సిక్నెస్ అవన్నీ కలుగుతాయి. విశ్వాసులుగా ఉంటున్నప్పుడు మనకి చాలా బలహీనతలు, శారీరక సంబంధమైన చిన్న చిన్న ఏమైనా ఇబ్బందులు, రోగాలు అలాగే ఉండొచ్చు. కానీ వాటిని మనం ఏం చేస్తాం, తీసివేయమని దేవుణ్ణి అడుగుతాం. కానీ దేవుడు అలాగ ఉంచే అవకాశం ఉంది. ఎందుకంటే మనం హెచ్చిపోకుండా, మనం ఇంకా గర్వపడకుండా ఉండడానికి అది తోడ్పడుతుంది. సో దేవునికి ఇంకా దగ్గర అవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి దేవుడు వాటిని మన శరీరంలో ఉంచుతున్నాడు. కాబట్టి దాన్ని బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మన క్రైస్తవ జీవన విధానం, క్రైస్తవ ప్రయాణాన్ని మనం కొనసాగించాలని మనం అర్థం చేసుకోవాలి. చూడండి, క్రైస్తవ జీవితం దేవుని ఆలోచనలే మన ఆలోచనలకి ఎంత తేడా ఉందో. మనం చాలాసార్లు మన రోగాలు పోతాయని చాలా అబద్ధ బోధకులు వాళ్ళు పిలిచి మనం ప్రార్థన చేస్తాం, వచ్చేయండి మీ రోగాలు పోతాయంటే నమ్మి వెళ్ళిపోతూ ఉంటాం. విశ్వాసులంగా, అవిశ్వాసుల సంగతి వేరే సంగతి. విశ్వాసులు కూడా చాలాసార్లు కానీ దేవుడు కొన్నిసార్లు మన జీవితంలో వాటిని అలౌ చేస్తాడు. ఎందుకంటే మనం హెచ్చిపోకుండా నిమిత్తం. పౌలు భక్తునికే దేవుడు వాటిని స్వస్థపరచకుండా అలాగే ఉంచేశాడు. సో కాబట్టి మనం అర్థం చేసుకొని దేవుని మనస్సును అర్థం చేసుకొని ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది. ఆ మనస్సు ఎంత ఎక్కువగా అర్థం చేసుకుంటే అంత త్వరగా దేవుని మనస్సును మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ మనస్సే మనకు కావాలి. చివరిగా మనం అర్థం చేసుకొని దేవుని చిత్తానుసారమైన జీవితం జీవించడానికి, దేవుని ఆలోచనలు, దేవుని తలంపులు అర్థం చేసుకోవడం, ఆ విధంగా ప్రతి పరిస్థితిని దేవుడు ఏ విధంగా ఆలోచిస్తాడన్నది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే నిజమైన క్రైస్తవ జీవితం మనం జీవించగలం. చూడండి, ఇంకా మనం చూస్తే ఈ యొక్క కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. ఎవడును తన్ను తాను కొనకూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానిని అనుకొనిన ఎడల జ్ఞాని అగునట్లు వెర్రివాడు కావాలి. చూసారా, ఇక్కడ ఎటువంటి ఆలోచన మనకు రాదు. మనం జ్ఞానులు అనుకోవాలనుకుంటే బాగా వైజ్ పీపుల్ అని మనం ఎడ్యుకేషనో లేకపోతే ఇంకోటి ఏదో శ్రమపడి జ్ఞానం సంపాదించుకొని అలాగా జ్ఞానులు అని మనం ప్రూవ్ చేసుకోవాలని ట్రై చేస్తూ ఉంటాం. కానీ
దేవుని విధానం, దేవుని ఆలోచనలు అలాగ లేవు. ఎందుకంటే మనం ఎంత తెలీదు అని ఒప్పుకుంటే, మనం ఎంత అజ్ఞానులు అని దేవుని సన్నిధిలో అర్థం చేసుకొని ఒప్పుకుంటే, దేవుడు మనల్ని జ్ఞానంతో, ఆయన జ్ఞానంతో నింపడానికి ఇష్టపడుతున్నాడు. మనం ముందే నేను జ్ఞానిని అనుకుంటే దేవుడి జ్ఞానం మనకు దొరకదు, మనం అజ్ఞానులం అయిపోతాం. చూడండి ఎంత గొప్ప పాఠం ఇది. మనం అజ్ఞానులు అని, మనకేం తెలియదని అంధకారంలో పాపాన్ని చేత ఆకర్షింపబడేవాళ్ళం అన్నది, లేకపోతే పాపంలో బతకడానికి ఇష్టపడేవాళ్ళం అన్నది, అది సరిగ్గా అర్థం చేసుకొని మనలో ఏ జ్ఞానం లేదు అని అర్థం చేసుకున్నప్పుడు దేవుని జ్ఞానం మనకు దొరుకుతుంది. దేవుడు మనల్ని అటువంటి జ్ఞానంతో నింపుతాడు. నాకే జ్ఞానం లేదు నాయన, ఈ నిజమైన క్రైస్తవ జీవితం జీవించడానికి నాకు నీ జ్ఞానం అవసరం అని ఒప్పుకొని మనం నిజంగా అర్థం చేసుకొని ఒప్పుకొని క్రైస్తవ జీవితం జీవించాల్సిన అవసరం ఉంది. ఇదంతా దేవుని మైండ్, దేవుని ఆలోచనలు. చూడండి, ఇది నిజంగా మనం అర్థం చేసుకొని క్రైస్తవ జీవితం జీవించాల్సిన విధానం. సో ఉదయకాల సమయంలో ఈ పాఠాలన్నీ మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోనే ఆ యొక్క 2వ అధ్యాయంలో 7వ వచనం చూస్తే, దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాం. ఈ జ్ఞానం మరుగై ఉండెను. జగదుత్పత్తి ముందుగానే దీనిని దేవుడు తన మహిమ నిమిత్తము నియమించెను. అంటే దేవుని జ్ఞానం యేసు ప్రభు వారి జీవితంలో ఉంది. అంటే యేసు ప్రభు వారి లోకానికి వచ్చినప్పుడు జీవించిన జీవన విధానం, ఆయన ఏ విధంగా బ్రతికాడు, ఏ విధంగా మాట్లాడాడు, ఏ విధంగా బోధలు చేశారు, ఏ విధమైనటువంటి మార్గం మనకు చూపించారు, ఇదంతా కూడా మనం అర్థం చేసుకుంటే దేవుని జ్ఞానం అందులో ఉంది. ఆయన జీవించిన జీవంలో చూపించిన మార్గంలో ఉంది. ఏ విధంగా జీవించాడు, ఏ విధంగా మాట్లాడారు, ఏ విధంగా దేవుని చిత్తం చేశారు, ఏ విధంగా లోకానుసారమైన జీవితం నుంచి, శరీరానుసారమైన జీవితం నుంచి విడుదల పొందడానికి ఆ జీవన విధానం, ఆ మార్గం సహాయపడుతుందని మనం అర్థం చేసుకొని ఆ విధమైన జీవితానికి మనం ఆకర్షింపబడి అటువంటి జీవితం జీవించడానికి మనం యొక్క ఉదయకాల సమయంలో తీర్మానించుకోవాలని దేవుడు మనం చేస్తూ ఉన్నాడు. ఇంకా చూడండి, మత్తయి సువార్తలో మనం చూస్తే 11వ అధ్యాయంలో 25వ వచనంలో మనందరికీ తెలిసిన మాట, ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి, ఆకాశమునకును భూమికి ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. అంటే యేసు ప్రభు వారు సంతోషిస్తున్నాడు దాన్ని బట్టి. ఎందుకంటే ఈ లోకంలో జ్ఞానులు అనే వాళ్ళకి అటువంటి జ్ఞానం దొరకకుండా, ఎవరైతే మాకు జ్ఞానం లేదని నిజాయితీగా నీతిగా ఒప్పుకుంటున్నారో, పసిపిల్లల్లాగా వాళ్ళల్లో ఏ గర్వం లేకుండా వాళ్ళు దేవుని సన్నిధిలో ఉంటున్నారో అటువంటి వారి జ్ఞానం దొరకడాన్ని బట్టి యేసు ప్రభు వారు సంతోషిస్తున్నారు. సో అది ఆ విధంగా మనం సంతోషించాలి. మనం కూడా జ్ఞానం లేదని ఒప్పుకుంటున్న వారిని బట్టి మనం సంతోషించాలి. మనం కూడా అటువంటి గుంపులు ఉండాలి. మనకి ఏ జ్ఞానం తెలియదు, నాకేం తెలియదు అని దేవుని సన్నిధిలో ఒప్పుకొని జీవించాల్సిన అవసరం ఉంది. ఈ ఉదయకాల సమయంలో ఈ పాఠాలన్నీ మనం నేర్చుకొని దేవుని చిత్తానుసారమైనటువంటి జీవితం జీవించడానికి ఇటువంటిది ఉపయోగపడుతుంది. చూడండి, చాలా పాఠాలు మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా చూస్తే లూకా సువార్తలో ఒక మాట ఉంది, 6వ అధ్యాయంలో 38వ వచనం చూడండి, క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడతారు. మనకు దేవుని క్షమాపణ దొరకాలంటే మనం ఇతరులను క్షమించే మనసు మనకు ఉండాలి. మనకు అపకారం చేసిన వాళ్ళని, మనకి ఏ విధమైన తప్పు చేసినా వాళ్ళని క్షమించే మనసు మనకుంటే దేవుడు మనల్ని క్షమిస్తాడు. చూడండి, ఇది దేవుని యొక్క పద్ధతి, దేవుని ఆలోచనలు, దేవుని తమల్పలు. ఇంకా చూస్తే ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడు. అంటే మనం ఎంత జనరస్గా
పేదవాళ్ళకి కానీ లేకపోతే ఎవరికైనా కానీ మనం జనరస్గా ఇచ్చేటప్పుడు దేవుడు మనకి ఇస్తాడు. ఇదేదో అంటే తప్పుడు బోధకులు వాళ్ళు చెప్పి చర్చిలో కానుకలు 10 వంతులు వేసేయండి అని చెప్పే మాట కాదు ఇది. మనం దాతృత్వం కలిగి, అంటే చాలామందికి అవసరతలు ఉంటాయి, లేకపోతే కొంతమందికి బట్టలు ఉంటాయి, మన దగ్గర బట్టలు ఉంటాయి, కొంతమందికి బట్టలు ఉండవు. అప్పుడు మనం బట్టలు తీసుకెళ్ళి వాళ్ళకి, మన దగ్గర ఉన్న బట్టలు, ఎక్స్ట్రా బట్టలు అన్నీ తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వడం. లేకపోతే మన దగ్గర ధనం ఉంటుంది, కొంతమంది దగ్గర ఉండకపోవచ్చు, వాళ్ళ అవసరతలను బట్టి మనం సహాయం చేయొచ్చు. లేకపోతే రకరకాలుగా, అంటే మోసపోకుండా దేవుని చిత్తానుసారంగా దేవుని నడిపింపును బట్టి మనం దేవుడికి చెప్పినప్పుడు, దేవుడు ఇవ్వమన్నప్పుడు మనం ఇవ్వడం. ఇది మనం నేర్చుకుంటే మనకి దేవుడు జనరస్గా ఉంటాడు, మనకు కూడా దేవుడు ఆ విధంగా మనం కూడా మన అవసరతలను దేవుడు తీరుస్తాడని మనం అర్థం చేసుకోవాలి ఎక్కువ ఉదయకాల సమయంలో. ఇంకా చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఒక మాట ఉంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 6వ వచనం, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను అని ఈ విషయమై చెప్పవచ్చు. అంటే మనం ఎంత విత్తితే అంత పంటే వస్తుంది కదా. సో అలాగా మనం మనం కానీ దాతృత్వం చూపిస్తే, ఎంత మనం లిబరల్గా జనరస్గా ఉంటే అంత దేవుని యొక్క కృప, దేవుని యొక్క జనరసిటీ, దేవుడు కూడా మనల్ని ఆ విధంగా మన ఎడల చూపిస్తాడన్నది దేవుని యొక్క ఉద్దేశం అలా ఉంది. అంటే దేవుని పద్ధతులు అలా, ఇది మనం అర్థం చేసుకోవాలి. సో దేవుడు మనకి ఎవరికైనా సాయం చేయమన్నప్పుడు మనం సాయం చేయాలి. లేకపోతే ఎవరికైనా ఏదన్నా మనకు అవసరతలో ఉంటున్నప్పుడు వాళ్ళకి సహాయం చేయమంటే మనం దేవుని చిత్తానుసారంగా మనం సహాయం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు దేవుని నడిపింపు సహాయం చేయడం వల్ల అవసరం అంటే, ఈ రోజుల్లో చాలా ఘోరంగా చాలామంది మా భయపెట్టి, లేకపోతే ఇంకోటి చేసి 10 వంతులు అడిగేవాళ్ళు, ధనం ఈ దేవుడు ఇస్తా ఇవన్నీ ఈ వాక్యాలు చూపించే మనల్ని మోసం చేసేవాళ్ళు కూడా ఉన్నారు. దాని గురించి ఈ వాక్యాలు లేవు. దేని గురించి ఉన్నాయంటే, ఆఫ్కోర్స్ దేవుని సువార్త కోసం, వాటి కోసం మనం వెళ్ళాలి. అలాగే మనం కూడా వాటిని బట్టి మనం ధనం ఉపయోగించాలి. చాలాసార్లు మనం వెళ్ళకపోయినా వేరే వాళ్ళకి ఇస్తే సరిపోతుంది అనుకుంటాం. అలాగేమీ బైబిల్లో లేదు, అలాంటి వాక్యాలు ఏమి లేవు. మనం దేవుని సువార్త ప్రకటించడానికి వెళ్ళాలి, దానికోసం ధనాన్ని వెచ్చించాలి. లేకపోతే ఇంకా మనం అందరం కలిసి సంఘంగా బ్రతుకుతున్నప్పుడు, సంఘంలో అవసరతలు ఉంటున్నప్పుడు మనం రెస్పాండ్ అవ్వాలి. దానికి ఏమి 10 వంతులు రెగ్యులర్ అలాంటివి ఏమీ లేవు. అది దేవుని నడిపింపుని బట్టి మనం ఇవ్వాలి. ఒకవేళ మన దగ్గర ఉన్న డబ్బులు దేవుడు ఇవ్వమంటే ఇవ్వాలి. అలాగే మనం అర్థం చేసుకోవాలి. దేవునితో రిలేషన్షిప్ ముఖ్యం, లేకపోతే మనం మోసపోతాం. వీటి విషయంలో ఈ దినాల్లో చాలామంది మోసం చేస్తున్నారు. వాళ్ళు లావిష్ లైఫ్ జీవిస్తున్నారు. చాలామంది దైవ సేవకులు అని చెప్పుకునే వాళ్ళే భయంకరమైనటువంటి విలాసవంతమైన జీవితాలు జీవిస్తూ చాలా పేద ప్రజల దగ్గర ధనం తీసుకునే వాళ్ళు కూడా మనకు కనిపిస్తారు. అటువంటివి ఏమీ క్రైస్తవ్యంలో లేవు. అటువంటివి మనం సమర్థించే వచనాలు ఏమి బైబిల్ గ్రంథంలో లేవని మనం అర్థం చేసుకోవాలి. సో కాబట్టి మనం లిబరల్గా ఉండాలి, మనం జనరస్గా ఉండాలన్నది, మన దాతృత్వం కలిగి ఉండాలన్నది అర్థం చేసుకోవాలి. సో ఇది మనం ఒక ఉదయకాల సమయంలో నేర్చుకోవాల్సింది. ఇంకా మనం చూస్తే 1 పేతురు రాసిన 1 పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నాను చూడండి. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. మనం తగ్గించుకొని ఉంటే దేవుడు తగిన సమయంలో దీన మనస్సు కలిగి ఉంటే మనల్ని తగిన సమయంలో దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇంకా 10వ వచనంలో తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి యగు దేవుడు కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మను పూర్ణులనుగా చేసి స్థిరపరిచి బలపరచును. అంటే శ్రమలు వచ్చినప్పుడు మనమేమి భయపడకూడదు.
దేవుడు మనల్ని స్థిరపరుస్తాడని అర్థం చేసుకొని శ్రమల్లో కూడా దేవునికి సంతోషించాలి. దేవుణ్ణి బట్టి మనకు శ్రమలు వస్తున్నాయని, దేవుణ్ణి బట్టి మనం అటువంటి పరిస్థితి గుండా దేవుడి అనేక పాఠాలు నేర్పించడానికి, మనల్ని ఇంకా దేవునికి దగ్గర చేసుకోవడానికి, మనం ఇంకా విశ్వాసంలో బలపడడానికి ఆ పరిస్థితులు మనకు ఉపయోగపడతాయని మనం ఉదయకాల సమయంలో మనం అర్థం చేసుకోవాలి. ఇంకా చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలోనే 4వ అధ్యాయం 7వ వచనం చూస్తే, అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి కలిగిన వారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. మనం ఎప్పుడు ప్రార్థన చేయాలన్నది మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం. ఎల్లప్పుడూ కూడా, అంటే ప్రార్థన ఎల్లప్పుడూ చేయడం అంటే అర్థం ఏంటంటే ఎల్లప్పుడూ దేవుని మీద ఆధారపడి బ్రతకాల్సిన అవసరం ఉంది. దేవుని మీద నిజంగా ఎల్లప్పుడూ ఆధారపడితే ఎప్పుడు మనం దేవుణ్ణి వేడుకుంటాం, ప్రార్థన చేస్తాం. ఇది మనం ఉదయకాల సమయంలో అర్థం చేసుకోవాలి. ఇంకా చూడండి, లూకాసు వార్తలో 9వ అధ్యాయం మనం చూస్తే, లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనం మన అందరికీ తెలిసిన మాట. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవాలి. అంటే మనం ప్రతిరోజు దేవుని సన్నిధిలో మన సొంత చిత్తానికి, సొంత జీవితానికి చనిపోతూ మన సొంత ఆలోచనల తలంపుల్ని సిలువకు అప్పగించి యేసుప్రభు వారి జీవితం, యేసుప్రభు వారి అంటే దేవుడిని నడిపించే జీవితం, దేవుడి మీద ఆధారపడే జీవితం, దేవుని ఆలోచనల ప్రకారం నడిపింపబడే జీవితం మనం జీవించాలని, అంటే మనం ఎంత మరణిస్తే మనకు అంత జీవం దొరుకుతుంది. చూడండి, ఎన్ని పాఠాలు మనకు అర్థమవుతున్నాయి. దేవుని ఆలోచనలు అంత వేరేగా ఉన్నాయి. చూడండి, మన ఆలోచనలకి మనం ఎంత మరణిస్తే సొంత జీవితానికి అంత ఎక్కువ మనకు జీవం దొరుకుతుంది, యేసుప్రభు వారి జీవితం. ఇది మనం అర్థం చేసుకోవాలి. సో ప్రార్థనాపూర్వకంగా ఇటువంటి క్రైస్తవ జీవితం మనందరం జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అటువంటి జ్ఞానం దయచేయాలని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు. ఉదయకాల సమయంలో మరొకసారి మాతో మాట్లాడినందుకు ప్రభువా నాయన మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాం. వాక్యపు వెలుగులో ప్రభువా మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి సహాయం దయచేసినందుకు మీకు వందనాలు. ఇటువంటి జీవితం మేము జీవించడానికి కావలసిన జ్ఞానం ప్రభువా మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని, విన్న వాక్యం మా హృదయాల్లో ఫలించడానికి సహాయం దయచేయమని, విన్న ప్రతి ఒక్కరిని మీ దీవెనలతో నింపమని, ప్రతి ఆటంకాన్ని, అంధకార శక్తిని లయపరచమని ప్రభువా మమ్మల్ని మీకు సమర్పించుకుంటూ యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.